అయినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మన తండ్రి అయినటువంటి దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. అలాగననే ఆసక్తి పరులే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళా మనమందరం ఈరోజు దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధిలో ఉండి దేవుని యొక్క విలువైన అతి శ్రేష్టమైన మాటలు వినే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మనసారా కృతజ్ఞతలు. ఈరోజు నా యొక్క పాఠం నిజమైనటువంటి క్రైస్తవుడు కరోనా లాంటి వైరస్లకు, రోగాలకు, వ్యాధులకు, సమస్యలకు, కష్టాలకు, బాధలకు భయపడతాడా అనే ఒక వినూత్నమైన సందేశాన్ని మీ మధ్యకు తీసుకురావాలనే ఆలోచన కలిగి ఉన్నాను. ఈరోజు మన యొక్క పాఠంలో నుంచి కొన్ని విషయాలు వింటూ ఉండగా మనసు పెడదాం. మన ఆత్మీయ జీవితాలను సరిచేసేటువంటి విలువైన మాటలు. దేవుని పిల్లలారా, పోయిన బుధవారం మీరు విన్నారు ఆల్రెడీ. పాపం చేసేవాడికి భయం ఉంటుంది, పాపంలో ఉన్నవాడికి భయం ఉంటుంది, లోకానుసారంగా జీవించేవాడికి భయం ఉంటుంది, లోకస్తులకు భయం ఉంటుంది. కానీ మనము లోకస్తులం కాదని యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వాక్యంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నేను మిమ్మును లోకం నుండి వేరు చేశాను అని చెప్తారు. అంటే యేసు మనందరినీ లోకం నుంచి వేరు చేశాడు. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని వచ్చి, ఏమండి, పరిశుద్ధ జనము, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తుగా మనందరినీ ముద్రించి పరిశుద్ధాత్మను దేవుని సంచకరువుగా మనందరికీ అనుగ్రహించినట్లు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో దేవుని గ్రంథంలో నుంచి మనం వింటూ వచ్చాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మన యొక్క సందేశం ఏంటంటే, నిజమైనటువంటి ఈ క్రైస్తవుడు వారిలోనికి, క్రీస్తు నమ్ముకున్న వారిలోనికి పరిశుద్ధాత్మను దేవుడు ఉంచినట్లు మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యముల్లో మనం చూస్తాం, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసాన్ని మీరు పొందితే అప్పుడు మీ అందరి మీదకి పరిశుద్ధాత్ముడు వస్తారు అని. కాబట్టి మనమందరం రక్షణలోకి వచ్చిన మనమందరం పరిశుద్ధాత్మను మనం పొందుకున్నట్లు బైబిల్ని బట్టి మనకు అర్థమవుతుంది. నిజానికి మనం ఆలోచించినట్లయితే ఈ లోకంలో మన యొక్క శరీరము జీవించాలంటే ఆత్మ ఉండాలి. ఎందుకంటే ఆత్మయే జీవింపచేస్తుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనము అని ఉంటుంది. మన శరీరం ఈ లోకంలో జీవించాలంటే మనకు మనము అనబడే ఆత్మ అవసరం. అలాగే మనము అనబడేటువంటి ఏక ఆత్మ ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకాలంటే ఎక్స్ట్రా పవర్ కావాలి. ఆ పవరే పరిశుద్ధాత్మ. అంటే మారు మనసు పొంది బాప్తిసాన్ని పొందిన తర్వాత మిగిలిన మన జీవిత కాలంలో మన ఆత్మ దేవుని కొరకు బ్రతకాలంటే మనందరికీ సహకరించేటువంటి పరిశుద్ధాత్మిక పవర్, పరిశుద్ధాత్మిక శక్తి మనకు ఎంతైనా అవసరము. ఎంతైనా మనకి పరిశుద్ధాత్ముడు అవసరం. కాబట్టి యేసుక్రీస్తు వారు తాను భూమి మీద నుంచి పైకి వెళ్ళేటప్పుడు, నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, అక్కడ నుంచి మీకు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వస్తారు అని. నేను వెళ్ళటం వలన మీ అందరికీ ప్రయోజనం. నేను వెళితేనే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వస్తారు
యోహాను గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 7వ వాక్యం ఒకసారి ఆలోచిస్తే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఓకే అండి, ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం, నేను గనక వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు. అంటే నేను వెళితేనే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వస్తారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రావటం వలననే మీకు చాలా ప్రయోజనము అని చెప్పారు. పరిశుద్ధాత్మ భూమి మీదకి వస్తేనే మనకు చాలా ఉపయోగం, ప్రయోజనం అని. అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 16 చూద్దాం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. 18వ వాక్యంలో మిమ్మును అనాథలనుగా విడువను. ఈ వాక్యాలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఏమండి, ఆయన చెప్పిన మాటను బట్టి, నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి, నేనే మిమ్మును అనాథలనుగా విడిచిపెట్టను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి, నిత్యము మీతో ఉండటానికి. నిత్యం అంటే మీరు చనిపోయేంత వరకు, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేంత వరకు కూడా ఎల్లప్పుడూ మీతో ఉండటానికి ఆదరణకర్త మీ మధ్యకు వస్తారు. ఆయన వలన మీకు ప్రయోజనం ఉంది. ఏమండి, పరిశుద్ధాత్మ వలన మనకు కలిగే ప్రయోజనాలని, ఉపయోగాలని, మేలులని నేను మీకు గత పాఠాలలో చెప్తూ వచ్చాను. ఎన్నో విషయాలు చెప్పాను. పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మను బట్టి, పరిశుద్ధాత్మ గురించిన సందేశంలో నుండి, పరిశుద్ధాత్మ వలన మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, ప్రయోజనాలు ఉన్నాయో గత పాఠాల్లో మీరు వింటూ వచ్చారు. ఇక్కడ ఒక విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వాక్యం ఒకసారి మనము ఆలోచించినట్లయితే, ఏమ్మా, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. ఓకే అండి, మీకు సమస్తాన్ని బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ కూడా మీకు జ్ఞాపకము చేయును అని చెప్పారు. ఏమండి, అంటే మనం ఈ లోకంలో జీవించినంత వరకు కూడా పరిశుద్ధాత్ముడు మనం ఎప్పుడైతే బాప్తిసాన్ని తీసుకుంటామో ఆ రోజే మనలోనికి వచ్చి, మనము ఈ లోకం నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా మనతోనే ఎల్లప్పుడూ ఉంటూ యేసుక్రీస్తు వారు చెప్పిన వాక్యాలు, ఆయన మాటలు, ఆయనకి నీతి బోధలు, పరలోకాన్ని చేర్చే ఆయన మంచి మాటలు మీకు బోధించి మీకు జ్ఞాపకం చేస్తాడు, గుర్తు చేస్తూ ఉంటాడు అని చెప్పారు. ఒక్కొక్కసారి అండి, కొంతమంది ఆఫీసర్స్, అధికారులు వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ని బట్టి, వారు అన్నీ కూడా గుర్తు చేసుకోలేని దానిని బట్టి సహజంగా వాళ్ళు ఏం చేస్తారంటే పిఏని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. పర్సనల్ అసిస్టెంట్ని, ఒక సెక్రటరీని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రామ్స్ అనే వాళ్ళకి అన్నీ గుర్తుండవు కాబట్టి. ఇక వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ ఈరోజు మార్నింగ్ 8 o'clock ఇక్కడికి వెళ్ళాలి, 10కి అక్కడికి వెళ్ళాలి, 1కి లంచ్కి ఇక్కడికి వెళ్ళాలి, ఈవినింగ్ ఇలా
ప్రతి విషయాన్ని జాగ్రత్తగా తనకి గుర్తు చేయడానికి తాను ఇష్టపడతాడు. అలాంటి నిజంగా అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వేలకు వేలిచ్చి, ఏమండి, రాజకీయ నాయకులు అయితే లక్షలే ఇచ్చుకుంటారు. అలా ఇచ్చి వారి ప్రోగ్రామ్స్ అన్ని గుర్తు చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగనని ఈ లోకంలో మనం జీవించటానికి, ఈ లోకంలో మనం బ్రతకడానికి, మనం ఎలా బ్రతకాలో, మనము ఎలా జీవించాలో మనందరికీ అన్ని విధాల సహకరించే ఒక వ్యక్తి మనకి సపోర్టుగా, మనకి మంచి చెడు గురించి చెప్పేటువంటి ఒక వ్యక్తి మనకు గనక తోడుగా ఉన్నాడంటే నిజంగా మనకి ఎంత గొప్ప భాగ్యం అండి, అదృష్టవంతులు కదండి మనం. నిజానికి ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు కొన్ని వారాల నుంచి కూడా మరి శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యాల మీద, శరీర సంబంధమైన విషయాలలో కొంచెం శ్రద్ధ కలిగి ఉండాలని, ఆహార నియమాల గురించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఏమండి, మనం ఏమేమి తినాలి, ఏమేమి తాగాలి, ఏమేమి తాగకూడదు, ఏమేమి తినకూడదు, మన యొక్క అలవాట్లు ఎలా ఉన్నాయి, మన అలవాట్లన్నీ ఏ రీతిగా మనం మార్చుకోవాలి, మన జీవన విధానాన్ని మనం ఏ రీతిగా మార్చుకోవాలి. మన జీవన విధానం కనుక మనం మార్చుకుంటే మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు శాకాహారం గురించి ఏం చెప్పాడు, మాంసాహారం గురించి ఆయన ఏం చెప్పాడు, మనం ఏమి తినాలి. ఏమండి, మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ ఉన్నటువంటి సందర్భంలో మరి మనకి రక్షణ వ్యవస్థను, ఇమ్యూనిటీ పవర్ని మనం పెంచుకోవడానికి మనం ఏం చేయాలి. ఏమండి, విటమిన్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మనకి ఏ విటమిన్స్ మనకి కావాలి, ఇమ్యూనిటీని పెంచే విటమిన్స్ ఏమిటి, ఇలా ఇవన్నీ విషయాలను మీకు ప్రతి వారం కూడా నేను మీతో చెప్తూ ఉంటే మీలో చాలామంది కూడా ఇన్స్పైర్ అయ్యారు. కొంతమంది వాట్సాప్లో కూడా పోస్ట్ చేసి థ్యాంక్స్ చెప్తున్నారు. ఏమని? కేవలం మా యొక్క ఆత్మీయ ఆరోగ్యాల గురించి కాకుండా మా శరీర ఆరోగ్యాల గురించి కూడా శ్రద్ధ తీసుకుని ఇంత మంచిగా మా క్షేమార్థమై మీరు మంచి మాటలు మీరు మాకు బోధిస్తున్నారండి, మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలని ఏమండి యేసురాజ్ సంఘంలో వాట్సాప్లో పోస్ట్ చేస్తున్నారు. నాకు కొంతమంది వ్యక్తిగతంగా ఫోన్లు చేసి థ్యాంక్స్ చెప్తున్నారు. ఇంకా వ్యక్తిగతంగా ఫోన్లు చేసి మరి మేము ఇట్లా చేస్తున్నాము, ఇలా చేస్తే మరి బాగుంటుందా, మరి ఇంకేమైనా చేయాలా, అలా చేస్తున్నాము, ఇలా చేయమంటారా, ఇలా ఇవన్నీ చెప్తూ నాకు ఇంత ప్రోత్సాహాన్ని మీరు మాకు ఇస్తున్నారు అని మీరు అందరూ నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. అంటే ఇలా నేను మీకు ఈ విషయాలు మీతో నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏమి తినాలో, ఏం తినకూడదో నేను ఇవన్నీ మీతో చెప్తున్నప్పుడు మీరు నాకు కృతజ్ఞతగా ఏ రీతిగా మీరు థ్యాంక్స్ చెప్తున్నారో, సో అలాగనే మనం ఈ లోకంలో క్రీస్తు వచ్చేంత వరకు కూడా మన ఆత్మీయ జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుని మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదు, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఇవన్నీ మనకి ప్రతినిత్యము కూడా జ్ఞాపకం చేసేటువంటి నిజంగా ఈ పరిశుద్ధాత్మకు మనం ఎంతైనా రుణపడి ఉన్నామనే చెప్పాలి. ఏమండి, నిజంగా పరిశుద్ధాత్మకు మనం థ్యాంక్స్ చెప్పొద్దా? ఎందుకనంటే మనకి ఇలా దేవుని మాటలు జ్ఞాపకం చేస్తూ అదే చెప్పాడైనా, పరిశుద్ధాత్మ మీతో ఉండటం వలన మీకు ప్రయోజనం. మీరు చనిపోయేంత వరకు కూడా మీతో ఉండి నేను చెప్పిన వాక్యాలు, నేను చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అందుకు చూడండి, నేను ఇలాగా వాక్యాలు చెప్తున్నప్పుడు, ప్రసంగాలు చేస్తున్నప్పుడు, ఆదివారం కానివ్వండి లేకపోతే బుధవారం కానివ్వండి, నేను ప్రసంగాలు చేస్తున్నప్పుడు సహజంగా మీ అందరికీ ఎలా ఉంటుందంటే, నిజమే కదా,
మనము ఇలా ఉండాలని మనకి బైబిల్ బోధిస్తూ ఉంది. కానీ అసలు మనం అలా ఉండట్లేదు. ఎందుకు ఇలా ఉంటున్నాం మనము? లేదు, ఇక్కడి నుంచి మనం అలాగే ఉండాలి. మనము వాక్యానుసారంగానే జీవించాలి, మన వాక్యానికి లోబడాలి అని మీలో ఎవరికైనా గనక అలా అనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా మీలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ మిమ్మల్ని రేపుతున్నాడనే మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి? ఒకవేళ నేను ప్రసంగాలు చేస్తున్నా, వారానికి ఇలా 2 సార్లు అని మీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నా, ఎంత ప్రసంగం చేసినా, హెచ్చరించినా, గద్దించినా, ఏమండి భయంకరంగా అరిచినని మీకు చెప్పిన విన్నట్టుగా, ఏమండి పట్టనట్టుగా ఆయన అలాగే చెప్తా ఉంటాడులే, ఆయన చెప్తాడు, మనం వినాలి అంతే అని నువ్వు దేవుని వాక్యాన్ని టేకటీసుగా నువ్వు తీసి పారేస్తున్నావంటే ఆల్రెడీ నీలో పరిశుద్ధాత్ముడు పనిచేయటము ఆగిపోయిందని చెప్పాలి. అర్థమైందండి? మీరు బాగా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు నా మాటలు మీకు అర్థమవ్వాలండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి నా ద్వారా మీతో మాట్లాడుతూ హెచ్చరిస్తున్నప్పుడు, మిమ్మల్ని సరిచేస్తున్నప్పుడు, మీరు గనక వాక్యానికి లోబడి నిజమే మనం అలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని గనక మీకు అనిపిస్తూ ఉందంటే మీలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నట్లు అర్థమవుతుంది. ఒకవేళ మీరు కనుక నేను చెప్పే మాటలు విన్నట్టుగా పట్టినట్టుగా మీరు కనుక ఉంటే, టేకటీస్గా మీరు కనుక తీసుకుంటూ ఉంటే ఆల్రెడీ మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆరిపోయినట్లు మీకు అర్థం అవ్వాలి. తెస్సలోనికీ పత్రిక, మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం ఒకసారి విందాం. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 19 చూద్దాం. ఆత్మను ఆర్పకుడి. ఏమండి? ఆత్మను ఆర్పొద్దు, పరిశుద్ధాత్మను మీరు ఆర్పొద్దు అని చెప్పారు. అంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు కూడా ఆరిపోయేటువంటి పరిస్థితి వస్తుందానంటే నీ చేష్టలను బట్టి, నీకు బ్రతుకుని బట్టి, నీకు క్యారెక్టర్ని బట్టి, నీకు విధానాన్ని బట్టి, ఏమండి బాప్తిస్మము తీసుకున్నప్పటికీ కూడా మార్పు లేని నీకు జీవితాన్ని బట్టి, మార్పు లేని నీకు క్యారెక్టర్ని బట్టి ఆయన లోపల ఉండి దుఃఖపడి ఆయన ఆఖరికి నీలో నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే ఆత్మను ఆర్పవద్దు. ఏమండి మనక శరీరానికి మనమనబడే ఆత్మ దీపం లాంటిది. సామెతలు కనుక మనం చూస్తే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని ఉంటుంది. అంటే మనమనబడేటువంటి మన ఆత్మ ఈ యొక్క శరీరానికి దీపము లాంటిది. మనం ఆరిపోయామనుకోండి, ఏమండి మనము అంటే మనం కనుక చనిపోయామనుకోండి, మన ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఇక ఈ శరీరానికి విలువ ఉండదు. అప్పుడు ఈ శరీరాన్ని ఏమంటారంటే శవం అంటారు. అంటే ఆత్మ ఉన్నంత వరకే శరీరానికి విలువ ఉంటుంది కదా. ఆత్మ ఆరిపోతే, అంటే మనము అనబడేటువంటి ఈ ఆత్మ ఆరిపోతే ఈ శరీరాన్ని శవమని మనం ఎలాగ పిలుస్తామో అలాగనే మన ఆత్మను బలపరిచి, మన ఆత్మను వెలిగించి, బలపరిచి, ప్రోత్సాహపరిచి రేపేటువంటి పరిశుద్ధాత్ముడు కనుక ఆరిపోతే అప్పుడు మనల్ని ఏమంటారో తెలుసా? ఏమంటారంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వాక్యం ఒకసారి విందాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వాక్యాన్ని విందాం.
సార్దీస్లో ఉన్న సంగపు దూతకు ఆ ఈలాగు రాయము, ఏమని? 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. ఏమండి? జీవించుచున్నావన్న పేరే నీకు ఉందంతే, కానీ నువ్వు చచ్చిపోయావు. ఏమండి? మీకు అర్థమవుతుంది కదండి? మన శరీరానికి మనమనబడే ఆత్మ దీపం అనుకుంటే ఆ దీపం కాస్త వెళ్ళిపోతే ఈ శరీరాన్ని శవమని మనం ఏ రీతిగా అంటామో, మన ఆత్మను వెలిగించి ప్రోత్సాహపరిచేటువంటి పరిశుద్ధాత్మ ఆరిపోతే మనల్ని కూడా, మన ఆత్మను కూడా ఏమంటామంటే, జీవించుచున్నావన్న పేరు నీకు ఉంది, కానీ నీవు చచ్చిన శవంతో లెక్క. అర్థమవుతుందండి? దేవుని పిల్లలారా, అప్పుడప్పుడు కొంతమంది శరీరాలు ఎలా ఉంటాయంటే చల్లబడతాయి. అమ్మో శీతలానికి వచ్చాడు, చల్లబడుతున్నాడు అంటే, మనిషి శీతలానికి వచ్చాడంటే, మనిషి యొక్క ఒళ్ళు చల్లబడుతుందంటే ప్రమాదము. ప్రమాదము అంటే ఆత్మ వెళ్ళిపోతుంది, ప్రమాదం అని మనం ఎలా అనుకుంటున్నామో అలాగనే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆరిపోతూ ఉంటే నీ ఆత్మకు కూడా అంతే ప్రమాదం అన్న సంగతి మీకు అర్థమవ్వాలి దేవుని పిల్లలారా. ఏమండి? తెస్సలోనిక సంఘానికి ఆ వ్యక్తి రాస్తూ చెప్పినటువంటి మాట అండి అది. ఏమండి? ఎందుకు అని చెప్పారు? మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం కదండి మనం వింది. దానికి ముందు అంటే 14వ వాక్యం నుంచి ఒకసారి విన్నట్లయితే మనం మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి చూద్దాం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. భయపడే వారికి ధైర్యం చెప్పండి. బలహీనులకు ఓదాన్ని ఇవ్వండి. ఏమండి? బలహీనులకు ఓదాన్ని ఇవ్వండి, భయపడే వారిని ధైర్యపరచండి, అక్రమముగా ఉండే వారికి బుద్ధి చెప్పండి. ఏమండి? అక్రమముగా జీవించే వారికి నిజంగాండి, ఇంట్లో ఉన్నటువంటి అమ్మా నాన్నలు పిల్లలు కనుక ఏదైనా సరైనటువంటి క్రమంలో లేకపోతే వాళ్ళని తిడతారు, కొడతారు. అదేమంటే అది వాళ్ళ బాధ్యత. అర్థమైందండి? తల్లిదండ్రులు వాళ్ళు. ఏమండి? అమ్మా నాన్న దేవుడిచ్చిన అధికారమే. స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లవాడు సరైనటువంటి క్రమంలో లేకపోతే ఆ టీచర్లు ఏం చేస్తారంటే ఆ పిల్లవాడిని గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, కొడతారు. యాజమాన్యం ఇచ్చినటువంటి అధికారం వాళ్ళకి, టీచర్లకు. ఏమండి? తప్పు చేసిన వాడిని పోలీసులు గద్దిస్తారు, శిక్షిస్తారు, లాఠీలతో బాదుతారు, జైల్లో పడేస్తారు, అవసరమైతే ఉరితీస్తారు. అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం. అలాగనని ఒక దేవుని సేవకుడుగా, దేవునికి బిడ్డలను హెచ్చరించాలి, అక్రమంగా జీవించే వారిని గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. చెప్పమని మనకి బైబిల్ అనే రాజ్యాంగం మనకి అధికారం ఇచ్చిన చాలామంది దాన్ని ఇష్టపడరు. విశ్వాసులేనండి. అవును కదండి? ఏ కాడకు కూడా ప్రసంగాలు చర్చిల్లో ఎలా ఉండాలంటే వాళ్ళకి ప్రతి ఆదివారం కూడా 1 కేజీ అవధం తెచ్చి అందరూ పూసి రుద్దుతూ వాళ్ళని సోపేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళు పొగుడుతూ ఉండాలి, వాళ్ళని మెచ్చుకుంటూ ఉండాలి. అరవకూడదు, గద్దించకూడదు. గద్దిస్తే ఇంక అదే సంగతులు, చర్చిలు మానేస్తారు. చాలామంది అలా లేరండి. నేను అలా ఉండను కదండి. నాకు ఎవరైనా ఒకటే, కానుకలు ఇచ్చేవాళ్ళని లేదు, ఎవరి వాళ్ళని లేదు.
చిన్న అని లేదు, పెద్దని లేదు. దేవుని సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి సరిగ్గా లేని వారి విషయంలో, అక్రమంగా ఉండే వారి విషయంలో, చర్చిలకి సరిగ్గా రాని వాళ్ళ విషయంలో, లేటుగా వచ్చేవారి విషయంలో అరుస్తాను. కానీ అది కొంతమందికి నచ్చక చర్చిలు మానేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందండి? ప్రేమించేవాడైతేనే గాయాలు చేస్తాడు, పగవాడైతే సోపెడుతూ ఉంటాడు, మనం పొగుడుతూ ఉంటాడు, మనం ఎలా ఉన్నా పర్లేదంటాడు. ఇవన్నీ బైబిల్ చెప్పే విషయాలు, సామెతల గ్రంథంలో ఉంటుంది. ఎందుకు నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్రమంగా బ్రతికే వారి విషయంలో ఏం చేయాలంటే గద్దించు, బుద్ధి చెప్పు అనే విషయాలు మాట్లాడుతూ కింద 19వ వచనంలో ఏమన్నాడంటే, ఆత్మను ఆర్పకుడంటే నీవు గనుక అలాగూ చేయకపోతే వారి యొక్క ఆత్మ ఆరిపోతుంది. ఏమండి? వాళ్ళు జీవించిన విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆత్మ ఆరిపోతుంది. కాబట్టి నువ్వు వారిని గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకంటే ఆత్మ ఆరిపోతే ఎలాగండి? ఏమండి? పరిశుద్ధాత్మ గనక ఆరిపోతే ఎలా? పరిశుద్ధాత్మ ఆరిపోతే ఏమవుతుంది? ఇక మన బ్రతుకంతా కూడా చీకటి, అంధకారం అయిపోతుంది. అర్థమవుతుందండి? ఇంతకు వీళ్ళు చేసినటువంటి అక్రమం ఏంటి అని ఒకసారి మనము ఆలోచన చేస్తే, ఏమండి, 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం ఒకసారి విన్నట్లయితే, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని అని చెప్పారండి. ఏమండి? ఇంతకీ ఆ సంఘం చేసినటువంటి అక్రమం ఏంటంటే, ఏ పని చేయక అంటే, ఏ పని అంటే మీరు చేసుకునే ఇంట్లో పనులు కాదండి, వాటి గురించి మాట్లాడలేదు దేవుడు. దేవునికి సంబంధించిన ఏ పని చేయక, దేవునికి సంబంధించిన ఏ పని చేయక అక్రమముగా నడుచుకొనుచున్నారు. ఏమండి? నిజానికి మనము ఆలోచించినట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నట్లయితే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఆయన మనల్ని హెచ్చరిస్తూ దేవుని వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ, మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇవన్నీ మనకు జ్ఞాపకం చేస్తూ మనను రేపుతూ ఉంటాడు. దేవుని పని కొరకు రేపుతూ ఉంటాడు. కానీ ఈ రోజున మనం ఎవరమైనా దేవుని యొక్క పనిలో ఉన్నామా, దేవుని పని చేస్తున్నామని ఒక్కసారి ఎవరికి వారు కనుక ఆలోచించుకుంటే, నేను మీ గత యొక్క పాఠాల్లో చెప్తూ వచ్చాను. ఏమనంటే, కరోనా కాలంలో క్రైస్తవుని కర్తవ్యం అని విన్నారు. వినట మట్టుకు మాత్రమే వింటారు. ఏమండి? దేవుని యొక్క పని చేయాలని, దేవుని యొక్క పనిలో ఉండాలని అందరికీ తెలుసు. ఎన్నో వాక్యాలు మనం వింటూనే వచ్చాం. కానీ అందరం కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారు. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాల్లో ఉంటున్నారు, ఇంట్లో ఉండి ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు ఉద్యోగాలు తీసుకుంటున్నారు, పనికి వెళ్ళే వాళ్ళు పనికి వెళ్తున్నారు. పని కనుక లేకపోతే ఇంట్లో ఉండి టీవీయో ఫోన్లో చూసుకుంటూ ఉన్నారు. ఏమండి? ఇక స్కూల్కి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇక ఇంట్లోనే ఉండి మనకి పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ వింటాము. ఏమండి? ఇక అయిపోయిన తర్వాత ఇక ఫోన్లో, ల్యాప్టాప్లు చూసుకోవటము. ఇలా ఎవరి పనిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. వంట ఉండేవాళ్ళు వంటలు, పిల్లలతో ఆడుకునేవాళ్ళు ఆడుకుంటూ, టీవీలు చూసేవాళ్ళు టీవీలు, సరదాగా గడిపేవాళ్ళు సరదాగా, గేమ్స్ ఆడేవాళ్ళు గేమ్స్. ఇలా ఎవరి పనిలో వాళ్ళు అందరూ సొంత పనుల్లో నిమగ్నం అయిపోయారు. అరే, దేవుని యొక్క పిల్లలమే, దేవుని యొక్క పనిలో మనం ఉండాలి. ఏమండి? మరి మా ఆయనకి దేవుని వాక్యం చెప్పాలి, నా పిల్లలకి నేను వాక్యం చెప్పాలని
నీ నీ చుట్టుప్రక్కల వారికి దేవుని వాక్యం చెప్పండి అమ్మా. అలాగనే నేను చెప్పినటువంటి ప్రసంగాలు అందరికీ మరి వినిపించండి, మరి షేర్ చేయండి. ఏమండి మరి సబ్స్క్రైబ్ చేయండి అంటే ఎవరు సబ్స్క్రైబ్గా అసలు ముందుకే రావట్లేదు. ఈ రీతిగా దేవుని యొక్క పనిలో ఏదొక పని, దేవునికి సంబంధించిన ఏదొక మరి పనిలో ఉండండి. దేవుని యొక్క మాటలు చెప్పండి, ప్రార్థనలో ఉండండి, దేవుని యొక్క వాక్యం మరి వింటూ ఉండండి, చెప్తూ ఉండండి అని అంటే ఎవ్వరు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు. కొంతమంది ఇంటి పని చేసుకుంటున్నారు, కొంతమంది పిల్లలకు ఉద్యోగాల గురించి ఆలోచిస్తున్నారు, ఇంకొంతమంది పిల్లలకు పెళ్ళిళ్ళ గురించి ఏంట అని ఆలోచిస్తున్నారు, కొంతమంది మరి వంటల గురించి. ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు వ్యాపారాలు చేసుకున్న వ్యాపారాలు, ఎవరు బిజీ వాళ్ళది. దేవుని యొక్క పని గురించి నువ్వు ఆలోచించలేకపోతున్నావంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి వెళ్ళిపోయి ఎంతకాలం అవుతుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి దేవుని పిల్లలారా. అర్థమవుతుందండి ఏమండి? ఎందుకని? పరిశుద్ధాత్ముడు ఉన్నట్లయితే ఆయన ఎప్పటికప్పుడు మనకి జ్ఞాపకం చేస్తూ నువ్వు ఇలా ఉంటున్నావు, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా జీవిస్తున్నావు, అలా జీవించాలి, ఇవన్నీ మనకు చెబుతూ ఉండేవాడు. నీవేమో అవన్నీ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటే నీకు పట్టినట్టుగా పక్కన పడేసావు. ఆయన అలాగే చెప్తాడులే, బైబుల్ అట్లాగే ఉండుద్దిలే, బైబుల్ అలాగే ఉండుద్దిలే, వాక్యం అలాగే చెబుతారులే, మన బ్రతుకు మనము బ్రతుకుదాం అని ఎవరి జీవితాన్ని వాళ్ళు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ వచ్చారే తప్ప దేవుని గురించి ఆలోచించే పని ఎవరు చేయటం లేదు. కాబట్టి ఆత్మ ఎప్పుడో ఆరిపోయింది. ఏమండి? నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు దేవుని గురించి ఆలోచన చేస్తావు. దేనికోసం అంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్న ఆయన మనందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాడు, రేపుతూ ఉంటాడు. దేవుని యొక్క పని కోసము, దేవుని యొక్క పరిచర్య కోసమైనా ఎప్పటికప్పుడు ఎలా ఉందాము, అలా ఉందాము, ఇది చేద్దాము, అట్లా చేద్దాం. కానీ నువ్వేమో ఆరిపోయి సతికిల పడి కూర్చున్నావు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, వాక్యాన్ని వినటానికి రమ్మంటే రారు. కాసేపు మరి ప్రార్థన చేసుకుందాం రమ్మంటే రారు. నాకు కుదరదు, నాకు వీలు పడదు, నాకు ఇంట్లో వంట పని ఉంది. ఏమండి? ఇలా ఇలా ఎవరైనా రండి కూర్చుందాము, ప్రార్థనలో ఉందాము, ప్రార్థన మరి చేసుకుందామంటే అబ్బే ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారండి. కారణం చెప్పమంటారా? పరిశుద్ధాత్మ నీ నుండి ఎప్పుడో దూరం అయిపోయారు. నీలో ఉన్న ఆత్మ ఆరిపోయింది. ఇక ఆత్మ ఆరిపోతే ఇక నీ బతుకేంటండి? జీవించుచున్నావు అన్న పేరు నీకు ఉంది. ఏమండి? జీవించుచున్నావు అన్నటువంటి పేరే నీకు ఉంది. నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఉంటే మనలో దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఒక ధైర్యం వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, పేతురు గారి గురించి మనమందరం కూడా చాలాసార్లు బహుశా వినే ఉంటాం. ఆయన యేసుక్రీస్తు వారిని సిలువ వేసే టైంలో ఆ రాత్రి పేతురు గారు కూడా అక్కడికి తను వెళ్తారు. అక్కడికి తాను వెళ్ళినప్పుడు నీవు ఆ యేసుతో ఉన్నవాడివి కావా అనగానే అబ్బెబ్బెబ్బే అసలు నాకు ఆయన ఏ సంబంధం లేదండి, అమ్మతోడు, నాన్నతోడు, అయ్యతోడు ఒట్టు పెట్టుకొని శపించుకున్నాడంటండి. అలా 3 సార్లు ఆ వ్యక్తి బొంగుతాడు, అబద్ధమాడు. ఏమనంటే అబ్బే నాకైనా సంబంధం లేదండి, అబద్ధం ఆడాడు 3.5 సంవత్సరాలు. ఏమండి? యేసుక్రీస్తు వారితోనే ఉన్నారు, యేసుక్రీస్తు వారితోనే తిన్నారు, యేసుక్రీస్తు వారితోనే తాగారు, యేసుక్రీస్తు వారితోనే ప్రయాణం చేశారు, యేసుక్రీస్తు వారితోనే మరి పడుకున్నారు. నాకు తెలియదంటే భయమేసింది సమాజం అంటే. ఏమండి? సమాజం అంటే భయమేసింది. కొడతారేమో, నన్ను కూడా యేసుక్రీస్తు వారిలాగా చంపుతారేమో భయమేసింది. చెప్పలేదు, భయమేసింది ఆయనకి. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత
నేను వెళ్ళటం వలన మీకు ప్రయోజనమని ఆయన చెప్పారు కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చారు, అపోస్తల మీదకు. అపోస్తలులు 2వ అధ్యాయంలో శిష్యులందరూ కూడా మేడగది మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చిన సందర్భం మనం చాలాసార్లు విన్నాం కదండి. నిజంగా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఒకసారి పేతురు, యోహాను ఇద్దరు కూడా శృంగార దేవాలయపు ద్వారం దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని, పుట్టుకుంటి ఉన్న వ్యక్తిని ఆ వ్యక్తి స్వస్థపరిచినప్పుడు, బాగు చేసినప్పుడు ఆ యొక్క సంఘటన చూసి చాలా మంది కూడా గుంపులుగా వచ్చేసారంట అక్కడికి. అప్పుడు అంతమంది ముందు యేసుక్రీస్తు వారిని ఒప్పుకొని ఏమన్నాడు తెలుసా అండి? అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 15వ వాక్యం చూద్దామండి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని, మీరు జీవాధిపతిని చంపారు, యేసుక్రీస్తుని మీరు చంపారు గాని దేవుడు యేసుక్రీస్తు వారిని మృతులలో నుండి లేపాడు. అందుకు మేము సాక్షులము. అందుకు మేమే సాక్షులం. ఏమంటే అంతకు ముందేమో నువ్వు ఆ యేసుతో కూడా ఉన్నవాడు కావా అని అంటే అమ్మతోడు నాన్నతోడు అని ఒట్టి పెట్టుకున్నాడు, నాకు తెలియదు అన్నాడు. కానీ ఇప్పుడేమన్నాడు? జనాల ముందు అందరూ చూస్తూ వింటూ ఉండగా నేనే సాక్షిని, మీరు జీవాధిపతిని చంపారు కానీ దేవుడు ఆయనను లేపాడు, నేను సాక్షిని అన్నాడండి. అంటే ఎంత ధైర్యం అండి ఆయనకి! అంటే తనలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆ గొప్ప ధైర్యం, దేవుని కొరకు బ్రతకాలనే ధైర్యం. సమాజానికి భయపడరు, రోగాలకు భయపడరు, వైరస్లకు భయపడరు, వ్యాధులకు భయపడరు, కష్టాలకు భయపడరు. పరిశుద్ధాత్మ ఉంటే ఎవరికి భయపడరు. ఈ రోజున నీవు కరోనా వైరస్కి భయపడుతున్నావంటే, అమ్మో ఏమవుతుందో, నాకేమన్నా మరి అయ్యిద్దేమో అని ముందు అడ్వాన్స్గానే ఏమండి సొంటి, అల్లము, బెల్లం మొత్తం అన్నీ కూడా కషాయాలు తీసుకుని నువ్వు ముందు అడ్వాన్స్గా తాగుతున్నావంటే భయం, ఏమవుతుందో, నన్ను ఏమన్నా చేసిద్దేమోనన్న భయం. పరిశుద్ధాత్మ ఉన్నవాడు ఎవ్వడు కూడా కరోనా వైరస్ కానీ, సమస్యలు కానీ, కష్టాలు కానీ దేనికి భయపడరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మీకు రోగాలంటే, వైరస్లు అంటే భయం వేస్తుందంటే కారణం చెప్పమంటారా? ఆత్మ మీ నుంచి వెళ్ళిపోయారు. అది చెప్పటానికి ఇదంతా. ఏమండి, ఆత్మ ఉంటే ధైర్యంగా ఉంటా పేతురులాగా. ఆత్మ గనక వెళ్ళిపోతే ఏమండి, బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు జనాంగానికి మొదటి రాజు సౌలు గారి గురించి ఒక మాట నేను మీకు చెప్పి క్లోజ్ చేస్తాను. ఏమండి, ఆయన గురించి ఒకసారి మనము ఆలోచిస్తే మొదటి రాజు ఆయన. అయితే ఒకసారి ఆయన తనిక చివరి కాలంలో దశలో ఆయన ఫిలిస్తీన్ల మీదకు యుద్ధానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఫిలిస్తీన్ల యొక్క దండు దిగింది ఇశ్రాయేల్ మీదకు. ఇప్పుడు వారితో యుద్ధం చేయాలి. మరి ఇప్పుడు సౌలు ఏం చేయాలి? సౌలుకి భయం వేస్తుంది, పెరుగుతనం వచ్చింది. ఏమండి, నిజానికి మనము ఆలోచించినట్లయితే ఆల్రెడీ సౌలు గారు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నట్లుగా బైబిల్ మనం చూస్తామండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనిని ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. ఎవరి మీదకి? సౌలు మీదకి. అంటే దేవుని ఆత్మను పొందుకున్నాడు సౌలు గారు. ఇప్పుడు మీరు 16వ అధ్యాయం 14 గనక మీరు చూస్తే అక్కడ ఏముందంటే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి. అంటే దేవుని ఆత్మ మనలో లేకపోతే ఇంకేమొస్తారు? ఏమొచ్చింది? దురాత్మే వచ్చింది. ఇంకా ఇంకేముండదు దాంట్లో.
అర్థమైందండి? దేవుని ఆత్మ ఉన్నటువంటి సౌలు, ఆ దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అని అంటే దేవుని మాటకు విలువివ్వలేదు అయ్యగారు. చాలాసార్లు మనం వింటూనే వచ్చాం. ఏమండి, దేవుడు ఏం చెప్పాడంటే, నాయన నువ్వు అమాలేకులందరినీ కూడా సమూల నాశనం చెయ్యి, వాళ్ళ గొర్రెలొద్దు, మేకలొద్దు, ఎద్దులు ఏమొద్దు. దేవుడు చెప్పినట్లుగా చేయకుండా, దేవుని మాట ప్రకారంగా చేయకుండా తన ఇష్ట ప్రకారంగా చేశాడు కాబట్టి దేవునికి బాధేసింది. ఏమండి, ఈ రోజున చాలామంది కూడా అంతే, బైబిల్లో ఉన్నట్లుగా చేయరు, బైబిల్ చెప్పినట్లుగా చేయరు. ఏమండి, కాళిదాసు కవిత్వము కొంత, నా పైత్యం కొంత అని సామెతలాగా బైబిల్ కొంత, మన పైత్యం కొంత. దేవుడు ఊరుకోడండి, అసలు ఆయన ఊరుకోడు. ఎందుకనంటే ఆయన ఏమి చెప్పాడు, దేవుడు కరెక్ట్ అండి, ఏం చెప్పాడో అదే చేయాలా, ఎక్స్ట్రాలు మనం చేయకూడదు. దేవునికి మాట ప్రకారంగా సౌలు ఉండలేదు కాబట్టి దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని పిల్లలారా, ఎన్నో ప్రసంగాలు మీరు వింటున్నారు. ఇవన్నీ దేవుని మాటలు, దేవునికి వాక్కులు, దేవునికి వాక్యాలు. ఈ వాక్యానుసారంగా మీరు ఉంటున్నారా? ఏమండి, వినుట మట్టుకు వింటామంతే, వినుట మట్టుకు వింటామంతే, విన్న దాని ప్రకారంగా మనం జీవించట్లేదు కదండి. అందుకని నీ నుంచి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు. ఎప్పుడో బైబిల్లో ఒక్కటి చెప్తుంటే నీవు ఇంకొకటి చేస్తూ ఉంటావు. ఇక దేవునికి ఆత్మ వెళ్ళిపోతే ఇంకేముందంటే దురాత్మ ఎంటర్ అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని ఆత్మ ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నటువంటి సౌలు గారు ఇప్పుడు దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడు కాబట్టి ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళాలంటే, ఫిలిస్తీన్లు అంటే భయం వేస్తుంది ఆయనకి. ఇప్పుడు పిరికివాడైపోయాడు. అర్థమైందండి? అందుకని ఏం చేయాలో అర్థం కాక ఆయన అంటండి, కన్నా పిశాచి గలవారి దగ్గరకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఏమండి, దేవుని ఆత్మ లేని విశ్వాసులు ఏం చేస్తారండి? ఎందుకని, ఇక దేవుని ఆత్మ లేకపోతే ఇక వాళ్ళు దెయ్యానికి సంబంధించిన ఆత్మే ఉండేది కాబట్టి ఇక దెయ్యానికి సంబంధించిన వారిని వెతుకుతూ ఉంటారు. వీళ్ళందరిలో దేవునికి ఆత్మ ఉండదండి. ఏమండి, చాలామంది విశ్వాసులే చర్చిలకు వెళ్తారు, క్రైస్తవులు పాటలు పాడతారు, ప్రసంగాలు చేస్తారు, వాక్యాలు చదువుతారు, అన్నీ చేస్తారు. ఎవరైనా ఇంటి ముందుకు సోద చెబుదాం అనగానే ఇంటికి పిలుస్తారు, పిలిచి అడుగుతారు. ఇక ఆమె వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చి ఏదో మరి మాట్లాడుతూ ఉంటే నిజమేనని నమ్ముతారు. వీళ్ళు క్రైస్తవులు ఏంటండి? ఏమండి, శలక జోస్యం చెబుదాం అనగానే వాళ్ళు కూడా పిలుస్తారు. హస్త సాముద్రిక, ఏమండి, జ్యోతిష్యం కనుక ఎవరైనా మరి చెప్తామంటే ఓకే అక్కడికైనా అంటారు. క్రైస్తవులు, వీళ్ళందరూ క్రైస్తవులే. ఏమండి, జ్యోతిష్మా, ఎవరన్నా వచ్చి ఏదన్నా ఇల్లు కనుక మరి మనం కట్టుకోవాలంటే వాస్తు చూడటానికి సిద్ధాంతిగా రావాలంటాడు. నువ్వు చర్చికి వెళ్తావు కదా, బాప్తిసం పొందావు కదా, అదే ఇదే. ఏమండి, వాస్తే సిద్ధాంతే. ఆయన వచ్చే చెప్పాలి, పాస్టర్ గారు వచ్చి ఓపెన్ చేయాలి. ఇద్దరు కావాలి మనకి. ఉంటే వెచ్చగా ఉండి లేదా, కానీ మన వాళ్ళు వెరైటీ వేషధారి బ్రతుకులు. జ్యోతిష్యం చెప్పండి సార్, భవిష్యత్తు ఎవరికి తెలుసు? రేపేమి సంభవిస్తుందో ఎవరికి తెలియదని బైబిల్ చెప్తుంది కదండి. నీ దగ్గర బైబిల్ లేదా? నువ్వు అసలు బైబిల్ నమ్మేవా? నువ్వు బైబిల్ చూడవా? నువ్వు ఏమి నమ్మి నువ్వు బాప్తిసం పొందావు? రేపేమి సంభవిస్తుందో ఈ ప్రపంచంలో నోస్ట్రడామస్ ఎవడాడు? జ్యోతిష్య శాస్త్ర పితామహుడు, వాడికే తెలీదు, ఇక వీళ్ళకేం తెలుస్తుంది? కానీ మన వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికే వెళుతారు.
మరి చూసిన వాళ్ళకి బాగదు కాబట్టి ఎవరైనా ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారా? దర్శనాలు చెప్పేవాళ్ళు ఉన్నారా? ఏమండి కళలకి అర్థాలు చెప్పేవాళ్ళు ఉన్నారా? ఇలాంటి బ్యాచ్ల కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ సంఘాలు ఏమైనా ఉన్నాయా? ఇదండి భవిష్యత్తు ఎవరికి తెలియదండి. రేపేమి సంభవిస్తుందో ఎవరికి తెలియదని బైబిల్ చెప్తూ ఉంటే, నా పిల్లల సంగతి చెప్పవు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా, వాళ్ళకి మరి పెళ్ళిళ్ళు అవుతాయా, నా వ్యాపారం బాగుండిద్దా, నువ్వు ప్రార్థన చేసి చెప్పవా? ఏంటండి ఇది? వీళ్ళందరూ కూడా ఒకనాడు దేవుని ఆత్మ లేనటువంటి సౌలు ఏ రీతిగా కర్ణ పిశాచి గల స్త్రీ వద్దకు వెళ్ళాడో, ఈ రోజున పరిశుద్ధాత్మను కోల్పోయిన వాళ్ళు కూడా ఇలాంటి చెత్త రకాలను ఎన్నుకుంటూ వాళ్ళ దగ్గరికి పోతూ ఉంటారు. జాగ్రత్త. వాళ్ళ దగ్గర ఆత్మ ఉండదు. మరి ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తారు, భక్తి చేస్తారు, చర్చిలో పాటలు పాడతారు, గుళ్ళో సువార్త అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఆత్మ ఉండదు. ఇవన్నీ ఉండి ఆత్మ లేకపోతే ఏముంది? ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఏమండి? ఆత్మ లేనివాడు నువ్వు ప్రార్థన చేస్తావా, భక్తి చేస్తావా, ఉపవాసాలు ఉంటావా, నువ్వు ప్రసంగాలు చేస్తావా? ఆత్మ లేనివాడు నావాడు కాడని ఆయన చెప్తూ ఉంటే మరి నీ భజన అంటే ఇక్కడ? ఆత్మ ఉన్నవాడు ఎలా ఉంటాడు? సౌలు దేవునికి ఆత్మను కోల్పోయాడు కాబట్టి ఫిలిష్తీయులంటే భయం వేస్తుంది. ఈ రోజున దేవుని పిల్లలారా, కరోనా వైరస్ అంటే మీకు భయం వేస్తుందంటే, రోగాలంటే మీకు భయం వేస్తుందంటే, మీకు సమస్యలంటే భయం వేస్తుందంటే కారణం చెప్పమంటారా? మీరు దేవుని ఆత్మను కోల్పోయారేమో గుర్తు చేసుకోండి. ఎందుకంటే మనకు దేవుడు పిరికి ఆత్మని ఇవ్వలేదని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. మనకు దేవుడు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు, భయపడే ఆత్మని ఇవ్వలేదు. నువ్వు భయపడుతున్నావంటే అర్థం ఏంటి? దెయ్యం భయపడుతుంది, దేవునికి ఆత్మ భయపడదు. దెయ్యానికి భయం. ఏమంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమంటది? నాయనా, పాతాళానికి వెళ్ళమని ఆజ్ఞాపించవద్దు భయపడుతూ. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 చూద్దాం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యాలను నమ్మి వణుకుచున్నవి, భయపడుతున్నవి. ఏమండి? అంటే భయపడేది ఏంది? దెయ్యాలు భయపడతాయి, దేవుని పిల్లలు కాదు. నా మాటలు మీకు అర్థమవుతుందండి. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు, భయపడడు దేనికి, ఎవరికి కూడా. నువ్వు భయపడుతున్నావంటే అర్థం ఏంటంటే నీలో ఉన్న ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయారేమో. అర్థమైందండి? భయపడే ఆత్మ నీళ్ళకి వచ్చిందేమో, దెయ్యపాత్మ. ఏమండి? సౌలు గారికి దెయ్యం వచ్చింది, ఆయనకి భయం వేస్తుంది. ఆయనకి దేవునికి ఆత్మ పోయి మరొక ఆత్మ వచ్చింది, ఆయనకి భయం వేస్తుంది. ఆయనకి భయపడకూడదండి మనం. ఏమండి? మీకు ఒక డౌట్ వస్తుంది. ఏంది రాజబాబు గారు గత కొన్ని 4 మాసాల నుంచి ఆయన ప్రసంగాలు, ఆయన భయపడమని ప్రసంగాలు చేశాడు, ఇప్పుడేమో భయపడొద్దని ప్రసంగం చేస్తున్నాడని మీరు అనుకుంటారు కదండి. చాలామందికి అలాగే ఉంటుంది. అంటే గత ఇన్ని మాసాల నుంచి కూడా మీరు భయపడండి అంట అని ప్రసంగం చేస్తా వచ్చారు. ఇప్పుడేమో భయపడొద్దు. నిజమే, 2 ప్రసంగాలు కరెక్టే. ఒకటేందంటే భయపడమన్నా ఎవరికి? దేవునికి. ఇప్పుడు భయపడొద్దు అంటున్నా ఎవరికి? దేనికి? దయ్యానికి, వైరస్లకి, రోగాలకి. ఏమండి?
మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి గారి సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యాన్ని ఒకసారి విందాం మనం. ఓకేమ్మా. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని. శరీరాన్ని చంపే ఈ కరోనా వైరస్ కి మీరు అసలు భయపడొద్దు గాని ఆత్మను దేహమును కూడా శరీరాన్ని కూడా నరకములో నశింపచేయగల వానికి, నరకములో నాశనం చేసే వానికి దేవునికి మిక్కిలి భయపడండి. ఏం చెప్పారండి ఆయన? ఏమండి, నీ శరీరాన్ని మాత్రమే బాధ పెట్టేవారికి, నాశనం చేసేవారికి, కరోనా వైరస్, భయంకరమైన రోగాలు, వ్యాధులు, నీకు క్యాన్సర్, నీ శరీరాన్ని మాత్రమే నేను నాశనం చేస్తుంది, చంపుతుంది అవసరమైతే. కానీ శరీరాన్ని, ఆత్మను రెండింటిని కూడా అగ్నిగుండంలో వేసి నాశనం చేస్తాడే, ఆయనకి మీరు భయపడండి. వీటికి భయపడద్దు, రోగాలకు భయపడద్దు, సమస్యలకు భయపడద్దు, మనుషులకు భయపడద్దు. అది మనకు దేవుని వాక్యం చెప్పి అద్భుతమైనటువంటి సూత్రం. సమస్యలకు భయపడబక్కండి, రోగాలకు అసలు భయపడద్దు, వైరస్లకు భయపడద్దు, దేవునికి భయపడండి. నీ రోగము నీతో ఎక్కడ దాకా వస్తుంది? ఏమండి, క్యాన్సర్ వ్యాధి ఉందండి, అది మనిషిని తినేస్తూ ఉంటుంది. నీ క్యాన్సరు నీవు చనిపోయే వరకే వస్తుంది నీతో, ఇక అది ఇక్కడే ఉంటుంది, భూమిలోకి వెళ్ళిపోద్ది ఇక అది నీ శరీరంతో పాటు. కానీ నీవు చేసిన పాపాలు ఉన్నాయే, నీతో పాటు వస్తాయి అంటండి. తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది, నీ పాపాలు నీ వెంట వస్తాయి అని. నీ రోగాలు, ఇక వైరస్లు, నీవు ఈ లోకంలో నీ శరీరం ఉన్నంత వరకే ఉంటాయి నీతో. నీ శరీరం అనేది చనిపోయిన తర్వాత ఇక అది ఇక్కడే ఉంటుంది. ఆత్మతో నీ రోగాలు రావు, నువ్వు చేసే పాపాలే నీతో వస్తాయి. నీ పాపాలను బట్టే నీకు శిక్ష ఉంటుంది. అందుకని దేవుని పిల్లలారా, మన శరీరాన్ని హింసించేటువంటి వైరస్లకి, రోగాలకు, మనుషులకు, దెయ్యాలకు, చీకటికి, దేనికి నిజమైన క్రైస్తవుడు భయపడడు. అదే నా ప్రసంగం ఈరోజు. నిజ క్రైస్తవుడు ఏ కరోనా వైరస్ కానీ, ఏ వ్యాధులు కానీ, ఏ సమస్యలు కానీ భయపడడు. దేవుని పిల్లలారా, మనమంతా ఉల్టా మనం. ఏమండి, వీటికి భయపడొద్దు, దేవునికి భయపడమంటే మనమేమో వాటికి భయపడతాము, దేవుడు అంటే లెక్క ఉండదు. అది మనకున్న మెంటాలిటీ. వీటికి భయపడతాం కానీ దేవునికి భయపడం. దేవుని పిల్లలారా, నేను అందుకే గత నా యొక్క ప్రసంగాల యొక్క సారాంశం ఏంటంటే, భయపడండి దేవుని యొక్క ఉగ్రతకు భయపడండి. నువ్వు తప్పు చేస్తే నేను దేవుడు లేపేస్తాను కాబట్టి ఆయనకు భయపడమని చెప్పాను గత ప్రసంగాలలో. ఇప్పుడైతే నీవు గనక మంచిగా ఉంటే, నువ్వు దేవుని కొరకు బ్రతికితే, నువ్వు ఏ వైరస్కు నువ్వు అసలు భయపడనక్కరలేదు. వచ్చిద్దా? రానియండి. చంపిద్దా? చంపనియండి. ఏమండి, మనం దేవుని కొరకు మంచిగా ఉన్నప్పుడు, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నేను మీకు పోయిన బుధవారం చెప్పింది అదే, లోకానుసారంగా జీవించే వాడికి భయం ఉండిద్దండి చావంటే. లోకాశల మీద వ్యామోహం ఉన్నవాడికి భయం ఉంటుందండి చావంటే. వైరస్ అంటే వాడికి భయం ఉంటుంది. దేవుని కోరిక బ్రతికే వాడికి చావంటే భయం ఏంటండి? వైరస్ అంటే భయం ఏంటండి? దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం ఈరోజు నా ప్రసంగం. కాబట్టి నిజమైనటువంటి క్రైస్తవుడు ఏ వైరస్కు భయపడడు. నువ్వు భయపడుతున్నావంటే నీలో పరిశుద్ధాత్మను కోల్పోయావని అర్థం. సౌలు ఎందుకు భయపడ్డాడంటే ఆత్మను కోల్పోయాడు. అది పేతురు ఎందుకు ధైర్యంగా నిలబడ్డాడు? సమాజానికి భయపడలేదు. ఎందుకనంటే
ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి, నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా, కోల్పోయా? ఒక్కసారి మీకు మీరు కానీ ఆలోచించుకోండి. ఏమండి, పరిశుద్ధాత్మ కనుక మీలో ఉంటే ఒక ఆరాటం ఉంటుంది, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆరాటం ఉంటుంది. నేను అలా ప్రసంగాలు నేను మీతో మరి మాట్లాడుతున్నప్పుడు అలా ఉండాలి, ఎలా ఉండాలి, అలా చేయాలని నీవు అనుకుంటున్నావంటే నీలో పరిశుద్ధాత్మ మరి పనిచేయటము ప్రారంభిస్తుందని మీకు అనుకోవాలి. మీరు పరిశుద్ధాత్మ మీకు అవకాశం ఇవ్వండి. మీ జీవితాన్ని అంతం వరకు కూడా సురక్షితంగా గమ్యానికి చేర్చేటువంటి పరిశుద్ధాత్మ లీడింగ్కి మీరు అవకాశం ఇస్తే పరలోకం వెళ్తారు. మీరు పరిశుద్ధాత్మ కనుక ఉంటే మనం దేనికి ఎవరికి భయపడం. మనలో భయం వచ్చిందంటే, భయపడుతున్నామంటే మన సమాజానికి, మన దెయ్యానికి, వైరస్లకు భయపడుతున్నామంటే కారణం చెప్పమంటారా? నువ్వు దేవుని ఆత్మను కోల్పోయేవేమో. ఎప్పుడైనా పశ్చాత్తపడి ప్రార్థన చేసుకుని, నాయనా కోల్పోయిన ఆత్మను, దావీదు ప్రార్థించాడు కదా, నాయనా నేను తప్పు చేశాను నాయనా, నీ ఆత్మను నా నుంచి నువ్వు దూరం చేయొద్దు నాయనా, నీ ఆత్మ లేకపోతే నేను ఉండలేనయ్యా. దావీదు దేవునికి ప్రార్థించినట్లుగా ఆత్మను కోల్పోతే వారి యొక్క బ్రతుకు ఎంత బీభత్సంగా, భయంకరంగా, నిత్యంగా ఉంటుందో, నిత్య నరకానికి పోతుందో ఆలోచించుకుని దావీదు ఏ రీతిగా పరిశుద్ధాత్మను కోల్పోకుండా, పరిశుద్ధాత్మ కావాలని, పరిశుద్ధాత్మ ఉండాలని ఆశించి ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవునికి. అలాగనే మీరు కూడా ఒకవేళ నేను గనక నాలో పరిశుద్ధాత్మ వెళ్ళిపోయారేమో నాయనా, నన్ను క్షమించయ్యా, మీ ఆత్మ నాకు ఇవ్వమని, ఆత్మ లేని వాడు నా వాడు కాడని చెప్పారు. కాబట్టి ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉందాం. ప్రేమగల తండ్రి, కృపామయుడా, ఇదిగోనైనా నిజమైనటువంటి క్రైస్తవుడు కరోనా లాంటి వైరస్లకి, సమస్యలకు నైనా భయపడరు అనే మీ మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీ పిల్లలనైనా మీ ఆత్మను గనుక కలిగి ఉంటే ఎవరికి దేనికి భయపడరు. ఒకవేళ భయపడుతున్నారంటే అర్థం పరిశుద్ధాత్మను కోల్పోయారని అర్థం. కాబట్టి కోల్పోయిన ఆత్మను తిరిగి సంపాదించుకోవడానికి మీ పిల్లలనైనా మీ దగ్గరకు వచ్చి మారు మనసు పొంది పశ్చాత్తాపడి వారి జీవితాన్ని సరి చేసుకుని నాయనా తిరిగి మీ ఆత్మను పొందుకునే అవకాశాన్ని వారికి అనుగ్రహించమని. ఆత్మ లేకపోతే పరలోకం రాదు కాబట్టి నాయనా మరలా మీ పిల్లలందరూ నాయన ఎవరికి వారి వ్యక్తిగతంగా గృహానికి వెళ్ళి, ఎవరికి వారి వ్యక్తిగతంగానైనా, ఎవరికి వారిగానైనా పరిశీలన చేసుకున్నానైనా, అమ్మో పరిశుద్ధాత్మ నేను గనుక కోల్పోతే ఇంకా నా బ్రతికేమైనా ఉందా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకుని అసలు ఆత్మ వారిలో ఉన్నారో లేదో ఒక్కసారి వారికి వారే పరిశీలన చేసుకున్నానైనా, కోల్పోయిన ఆత్మను తిరిగి పొందుకున్నానైనా పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని కోరుకుంటూ, దేనికి ఎవరికి సమాజానికి భయపడకుండా మీకే భయపడే వారికి ఉండాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.